అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ రాజేష్ ఛానల్. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మనకైతే ప్రభుత్వానికి సంబంధించిన చాలా రకాల పథకాల గురించి మన ఛానల్ అప్డేట్స్ డైలీ రావడం జరుగుతుందండి. అందువల్ల ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి. ఇంకా అదేవిధంగా ఈ యొక్క ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసేయండి. ఇంకా అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ ఏపీలో ఉన్న రైతులందరికీ కూడా ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చండి. అదేంటంటే మనకైతే టీడీపీ ప్రభుత్వం అనేది మనకి అధికారంలోకి వచ్చేసిన తర్వాత మనకైతే ఒక పథకాన్ని అయితే మనకి ప్రవేశపెట్టడం జరిగిందండి. గతంలో మనకైతే వైఎస్ఆర్ రైతు భరోసా పథకం మనకైతే ఉండేది. ఆ యొక్క పథకం ద్వారా ప్రతి ఏటా కూడా మనకైతే ఇక్కడ కొన్ని వేల రూపాయల సహాయం మనకైతే రైతులందరికీ రావడం జరిగిందండి. ఓవరాల్గా చూసినట్లయితే ఒక 13,500 రూపాయలు మనకైతే ప్రభుత్వం వారి నుంచి రైతులందరికీ కూడా వారి యొక్క వ్యవసాయానికి సహాయంగా రావడం జరిగింది. కానీ ఇప్పుడు మనకైతే ప్రభుత్వం మారిన తర్వాత ఒకవేళ మన యొక్క టీడీ ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చినట్లయితే ఆ యొక్క రైతు భరోసాని ఖచ్చితంగా 20,000 రూపాయలు నేనైతే పెంచుతాను అని మన సీఎం చంద్రబాబు గారు చెప్పడం జరిగిందండి. ఇప్పుడు మనకైతే వారు గెలవడం జరిగింది, అధికారంలోకి వచ్చారు, వారి దగ్గర ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. కాబట్టి మనకైతే ఇక మీద నుంచి అక్కడ సూపర్ 6 మేనిఫెస్టోలో మనకైతే ఏ పథకాలు చెప్పారో అన్ని పథకాలు కూడా మనకైతే త్వరలోనే అమలు చేస్తామని చెప్పారు. కాబట్టి ఆ యొక్క పనుల మీద వెళ్తే ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రకారంగా అదే క్రమంలో చూసినట్లయితే మనకి ఆ యొక్క పథకానికి సంబంధించిన పేరు మార్చారండి. అదే మన అన్నదాత సుఖీభవ. ఈ యొక్క పథకాన్ని మనకైతే కాస్త పేరు మార్చారు. కాబట్టి గతంలో మనకి వైఎస్ఆర్ రైతు భరోసా ఉండేది, కానీ ఇప్పుడు మనకైతే పేరు మార్చారు. అన్నదాత సుఖీభవ అనే పేరు మనకైతే ప్రభుత్వం వారు మార్చడం జరిగిందండి. ఇక మీద నుంచి మనకైతే ఇక్కడ ఈ పేరు ద్వారా అమల్లోకి అయితే ఉంటుంది. ఈ పథకానికి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ ప్రతి ఏటా కూడా రైతులందరికీ 20,000 రూపాయలు అయితే ఆర్థిక సహాయం అనేది వారి యొక్క వ్యవసాయ ఖర్చుల కోసం ప్రభుత్వం ఇస్తాను అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క పథకానికి సంబంధించిన పనులు మనకైతే ఇక్కడ వెనక్కి జరుగుతుందని చెప్పుకోవచ్చు ప్రభుత్వం వారు. ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొన్ని లక్షల మంది రైతులకైతే ఈ యొక్క పథకం వర్తించబోతుంది. కాబట్టి వారందరికి కూడా ఈ యొక్క డబ్బులు రావాలని ఖచ్చితంగా మనకైతే డీటెయిల్స్ మొత్తం కరెక్ట్గా ఉండాలండి. ఆ పని మీద ప్రభుత్వం వారు అయితే ఇక్కడ బిజీగా వర్క్ అయితే చేయడం జరుగుతుంది. అదే సమయంలో చూసినట్లయితే మనకి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి మనకైతే ఇక్కడ పిఎం కిసాన్ అనే పథకం కింద ప్రతి ఏటా కూడా 6,000 రూపాయలు అంటే మనకైతే 3 విడతలుగా 2,000, 2,000, 2,000 ఈ ప్రకారంగా మన పిఎం నరేంద్ర మోడీ గారు వచ్చేసి 6,000 రూపాయలు మనకైతే ఇక్కడ రైతులందరికీ ఆర్థిక సహాయం చేయడం జరుగుతుందని చెప్పుకోవచ్చండి. అదేవిధంగా మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ విధంగా సహాయం ఉంటుంది. కాబట్టి మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి ఏటా కూడా 20,000 రూపాయల ఆర్థిక సహాయం అనేది రైతులందరూ కూడా మేము చేస్తాము అని మనకైతే ఇక్కడ సీఎం చంద్రబాబు గారు చెప్పారు. కాబట్టి ఈ యొక్క పథకానికి అయితే చాలామంది రైతులు అయితే అర్హులు అని చెప్పుకోవచ్చండి. ప్రకారంగా చూసినట్లయితే ఇంక ఈ యొక్క పథకంలో భాగం చూసినట్లయితే ఇక్కడ మనకి త్వరలోనే ఈ యొక్క పథకం మనకైతే రాబోతుందండి. ఈ యొక్క పథకం ప్రకారంగా చూసినట్లయితే ప్రతి రైతుకు కూడా 20,000 రూపాయలు ఆర్థిక సహాయం ప్రతి సంవత్సరం కూడా అందేలాగా మేము చేసుకుంటాము అని చెప్పడం జరిగిందండి. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ మొదటి విడతగా 9,000 రూపాయలు అనేది ఆర్థిక సహాయం రైతులందరికీ కూడా ప్రభుత్వం వారు ఇస్తా అని చెప్పారు. కాబట్టి ఆ యొక్క అప్లికేషన్ కోసం చాలామంది ఇప్పటికే దరఖాస్తు కూడా మొదలుపెట్టారని చెప్పుకోవచ్చండి. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ మన ఏపీ ప్రభుత్వంలో కొత్త పార్టీ వచ్చిన తర్వాత మనకి ఈ యొక్క మొదటి విడతకు సంబంధించిన డబ్బులు మనకైతే త్వరలో రిలీజ్ అయిపోతున్నారండి. దానికి సంబంధించిన ఫైల్స్ మీద ఇప్పటికే చంద్రబాబు గారు సంతకం కూడా పెట్టడం జరిగింది. త్వరలోనే మనకైతే ఇవన్నీ కూడా మనకి పరిగణలోకి వస్తాయి. కాబట్టి ఇప్పటి నుంచి ఎవరైనా సరే ఈకేవైసీ అనేది ఎవరైతే రైతులు ఇక్కడ ఉన్నారో ఈకేవైసీని కంప్లీట్ చేసుకున్న రైతులందరూ కూడా ఖచ్చితంగా ఈ పథకం ఉన్నది. కాబట్టి వారందరూ కూడా మీ యొక్క ఈకేవైసీని ముందుగా కంప్లీట్ చేసుకున్నది మనకైతే ప్రభుత్వాన్ని చెప్పడం జరిగిందండి. దాంతోపాటు మన ఎంపీసీఆర్ లింక్ కూడా మనకైతే బ్యాంకుకి వెళ్ళి ఖచ్చితంగా రైతులందరూ కూడా చేసుకోవాలి. అలా చేసుకుంటేనే వారికి అకౌంట్కి రావాల్సిన డబ్బులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా వాళ్ళకి వచ్చేది. కాబట్టి ఈ యొక్క రూల్స్ని ప్రతి ఒక్క రైతు కూడా పాటించాలి అని మనకైతే ఇక్కడ ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలను చెప్పుకోవచ్చు అని ప్రకారంగా. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ ఇప్పటికే పీఎం కిసాన్ పథకం కింద మనకి 2,000 రూపాయలు అనేది ఆర్థిక సహాయం చాలామంది రైతులు కూడా అందింది. త్వరలోనే మనకి ఇక్కడ అన్నదాత సుఖీభవ పథకం కింద మొదటి విడతగా 9,000 రూపాయలు మనకైతే ఇక్కడ రైతులందరి ఖాతాలకు కూడా రాబోతున్నాయి. కాబట్టి ప్రకారంగా ఒక మంచి శుభార్త అని చెప్పుకోవచ్చండి. ఎవరైతే ఇక్కడ అర్హులుగా ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క పథకం అమలైతే అవుతుంది. వాళ్ళందరికీ కూడా దీనికి సంబంధించిన డబ్బులు అయితే వాళ్ళ ఖాతాల్లోకి మనకి జూలై నెలలో మనకి వచ్చే అవకాశం ఉంది చెప్పుకోవచ్చండి. ప్రకారంగా అందరూ చూసినట్లయితే ప్రభుత్వం మారిన తర్వాత చాలామంది కూడా ఇక్కడ రైతులందరూ కూడా లబ్ధి పొందుతున్నారు అనే విషయం మనకైతే బాగా అర్థమవుతుంది ఈ ప్రకారంగా. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ఒక బెల్ ఐకాన్ కూడా ఖచ్చితంగా ఆలో పెట్టుకున్నారు. అప్పుడైతే మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అప్పుడు అందరికంటే ముందుగా చూడవచ్చు, సమాచారం మీరు అందరికంటే ముందుగా తెలుసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. ఇంకా అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా ఖచ్చితంగా ఆలో పెట్టుకోండి. దాంతోపాటు ఈ యొక్క వీడియోకి మీరు చేసే సహాయం ఏంటంటే ఒకే ఒక లైక్ ఇచ్చేసండి. లైక్ చేయడం ద్వారా ఈ యొక్క వీడియో అనేది మరింత మందికి అయితే
రీచ్ అయితే అవుతుంది. మా యొక్క కష్టానికైతే ఖచ్చితంగా ప్రతిఫలం ఉండదని కోరుకుంటున్నానండి. మీరంతా లైక్ చేస్తారని. అదేవిధంగా ఈ యొక్క పథకానికి ఎవరైతే అర్హులుంటున్నారో వాళ్ళందరూ కూడా మీ యొక్క వాట్సాప్, ఫేస్‌బుక్ గ్రూప్ ద్వారా అందరికీ షేర్ చేసినప్పుడు వాళ్ళు కూడా సింపుల్‌గా తెలుసుకోవడం జరుగుతుంది ఈ ప్రకారంగా. జై హింద్.